యేసు ప్రభు వారు నీవిచ్చిన నీళ్లు తాగితే మరలా వెంటనే దాహం కొంటాం, కానీ నేనిచ్చే నీళ్లు గనక నువ్వు తాగితే నువ్వెప్పటికీ దప్పిక కొనమని ఆమెతో చెప్పాడు. అయ్యా, మన పితరుడైనటువంటి యాకోబు తన కుమారుడు అయిన యోసేపుకి ఇచ్చినటువంటి బావిది, పశువులు తాగటానికి మనుషులు తాగటానికి. నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా? ఆ నీరు నాకు కావాలి. ఎందుకంటే ఈ బావికి మా ఊరికి చాలా డిస్టెన్స్ ఉంది, చాలా దూరం ఉంది. రోజు రోజుకి వచ్చి ఈ నీరు తీసుకొని వెళ్ళటం నాకు చాలా కష్టంగా ఉంది. ఆ నీరు నాకు కావాలని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్తాడంటే ఆమెతో, అమ్మ ఆ నీరు నీకు ఇస్తాను, కానీ నీ పెన్నిమిటిని తీసుకొని రా అని చెప్తాడు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నప్పుడు ఆ 12 మంది శిష్యులు ఎక్కడికి వెళ్ళారంటే భోజనం కొనడానికి ఊరిలోకి వెళ్ళారంట. భోజనం తేవటానికి ఒకళ్ళిద్దరు సరిపోరా? 12 మంది శిష్యులు భోజనం కొనడానికి వెళ్ళారు. ప్రభు ఒక్కడే ఉన్నాడు. ప్రభుకు తెలుసు ఆ సమయానికి ఒక సమరయ స్త్రీ అక్కడికి వచ్చిద్దని. ఆమెతో మాట్లాడటం కొరకే ప్రభు అక్కడ కూర్చున్నాడు. ఎవరిని అడగలేదు ప్రభు. కానీ ఆమె గురించి ఏం చెప్పలా. ఆమె జీవితం గురించి ప్రభువారే చెబుతున్నాడు ఆమెతో. అమ్మా, నువ్వు చెప్పిన మాట నిజమే, కానీ ఇప్పుడున్నవాడు నీ భర్త కాడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారని చెప్పాడు. అలాగా మాట్లాడినప్పుడు అప్పుడు ఆ స్త్రీ అనొచ్చు, ఒంటరిగా చూసి ఏదో ఏదో మాట్లాడుతున్నావు ఏంటి అని అనొచ్చు కదా. ఆమె ఆ మాట అనలా. ఏమంది? అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, నువ్వు దేవుని మనిషివని గ్రహించుచున్నాను. దేవుడు తప్ప మరి ఎదుటి వ్యక్తి యొక్క హృదయంలో ఆలోచనలు మరెవరికి తెలియదు. నా పరిస్థితి అంతా కూడా నువ్వు చెప్పావు, నువ్వు చెప్పిన మాట నిజమేనని చెప్పింది. ఎవరైనా సరే మనలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపించినప్పుడు మరలా తిరిగి వారిని ఏదో ఒకటి అన్న వరకు మనం ఊరుకోం. ఎవరైనా సరే మన లోపాలు ఎత్తి చూపిస్తే మనం ఊరుకోం. వారిని కూడా ఏదో ఒకటి మనం అనాలి. అన్నదాకా మనం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. యేసు ప్రభు వారు చెబుతున్నాడు, అమ్మా నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, నువ్వు నిజమే చెబుతూ నువ్వు చెప్పింది నిజమేనని చెప్పినప్పుడు, అవును ప్రభువా, నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని చెప్పింది. ఏముంది? యూదుడు అంది ఆయన రూపాన్ని చూసి. రెండవసారి ఏముంది? నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా? ఎందుకు? యాకోబు బావిలో నీళ్లు తాగితే మరలా దప్పిక కొంటారు, నేను ఇచ్చిన నీళ్లు తాగితే నువ్వు ఎప్పటికీ దప్పిక కొనవు అని చెప్పాడు. కాబట్టి నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా? సరే, నేను నీకు జీవజలం ఇస్తానని ప్రభు చెప్పాడు. అయితే అది నాకు కావాలంటే నీ పెనిమిటిని తీసుకురామంటే నాకు పెనిమిటి లేడు. ఆమె హృదయం, ఆమె అంతర్యం అంతా కూడా ప్రభువు చెప్పిన తర్వాత నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని చెప్పింది. ఇప్పుడు ఆమె ఆరాధన గురించి మాట్లాడుతుంది. మా పితరులు, మా పూర్వీకులు ఆ పర్వతమునందు ఆరాధించిరి, కానీ ఆరాధించవలసినటువంటి స్థలం యెరూషలేములోనే ఉందని మీరు చెప్పుదురు అని చెప్తుంది. ఇప్పుడు ఆ స్త్రీ నోటంబటి దేవుణ్ణి ఆరాధించే విషయం గురించి మాట్లాడుతూ ఉంది. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు 2 కొండల మీద నిలబడేవారు. ఒకటి గెరిజీము కొండ, రెండోది యాబల కొండ. ఈ గెరిజీము కొండ మీద అన్ని ఆశీర్వచనాలు పలుకుతూ ఉంటారు. దేవుని వాక్యానుసారంగా నడిచిన వాళ్ళందరికీ ఆశీర్వాదాలు వస్తాయి. యాబల కొండ మీద ఉండేవాళ్ళు వారన్నీ కూడా శాపవచనాలు పలుకుతారు. ఆ కొండ మీద 6, ఈ కొండ మీద 6 ఉండి మరి ఇశ్రాయేలీల్ని ఆశీర్వదించడం కానీ శపించడం కానీ 2 కొండలు ఎన్నుకున్నారు. గెరిజీము కొండ. ఈ గెరిజీము కొండ గురించి ఏమంటుందంటే, ఈ సమరయ స్త్రీ ఏం చెబుతుందంటే, మా పితరులు ఆ పర్వతమునందు ఆరాధించిరు, కానీ అంటే గెరిజీము కొండ మీద ఆరాధించిరు, కానీ అసలు ఆరాధించవలసినటువంటి స్థలం యెరూషలేములో ఉందని మీరు చెబుతున్నారు. ఆ కొండ మీద ఆరాధన చేస్తే అది నిజమైన ఆరాధన, లేకపోతే యెరూషలేములో చేస్తే అది నిజమైన ఆరాధన?
అసలు ఎక్కడ ఆరాధన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. చాలామంది ఏమంటారంటే అక్కడికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి, ఇక్కడికి వెళ్తే ఈ అద్భుతాలు జరుగుతాయి అని చాలామంది అనేక ప్రాంతాలకు వెళ్తారు, అనేక ఊర్లకు వెళ్తూ ఉంటారు ప్రార్థనలకి. కొన్ని చోట్ల అదిగో ఇన్ని వారాలు వస్తాం, అన్ని వారాలు వస్తాం అని మొక్కుబడి చేసుకొని వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆమె ఆరాధన గురించి మాట్లాడుతూ ఉంది. ఆ కొండ మీద ఆరాధన నిజమైన ఆరాధన, యెరూషలేములో చేసే ఆరాధన నిజమైన ఆరాధన అంటే ప్రభువారు చెబుతాడు అక్కడ, అమ్మ ఒక కాలము వస్తూ ఉంది, ఆ కాలమున ఆ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ మీరు ఆ తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవాళ్ళము. చాలామంది దేవుడు అంటే తెలియకుండానే ఆరాధన చేస్తూ ఉంటారు. చాలామంది విగ్రహారాధన చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు, కానీ వారు ఆరాధన చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలిసి ఆరాధిస్తున్నారా, తెలియక ఆరాధన చేస్తున్నారంటే తెలియకనే ఆరాధన చేస్తున్నారు. ప్రభువు సమరయ స్త్రీతో ఏమంటున్నాడంటే, అమ్మా ఒక కాలం వస్తూ ఉంది, ఆ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ ఆరాధన చేయరు. తండ్రిని ఆరాధించే వారు ఎలా ఉండాలి అంటే తెలిసిన ఆరాధన చేయాలి. దేవుడి గురించి మనం తెలుసుకొని ఆరాధన చేయాలి. తెలియపెట్టని ఆరాధన మనము చేయకూడదు. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి. ఆ కొండ మీదో యెరూషలేములోనో ఆరాధన చేస్తే ఆరాధన దేవుడు అంగీకరించడు. కానీ ఎటువంటి ఆరాధన అంగీకరిస్తాడంటే దేవుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. ఆ విధమైనటువంటి ఆరాధన చేసేవారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆమె జీవజలం గురించి మాట్లాడింది, ఆరాధన గురించి కూడా మాట్లాడుతూ ఉంది. మూడవదిగా మెస్సీ గురించి మాట్లాడుతుంది. మెస్సియా గురించి అంటే యేసయ్య గురించి, యేసయ్యతోనే మాట్లాడుతుంది. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తును పడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. వారు ఎంతసేపు మాట్లాడుతున్నా కానీ వారు ఆత్మ సంబంధమైన విషయాలే మాట్లాడుతున్నారు, కానీ శరీర సంబంధమైన విషయాల గురించి యేసయ్య ఆమెతో మాట్లాడట్లేదు. ఆమె కూడా ఆత్మ సంబంధమైన విషయాల గురించే యేసయ్యతో మాట్లాడుతుంది. దేవుడు బలహీనమైన వ్యక్తుల్ని, తృణీకరించబడి త్రోసివేయబడినటువంటి మనుషుల్ని దేవుడు ఎన్నుకొని వారి ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. లోకములో గనులైన వారిని కాకుండా వెర్రి వారిని, బలహీనులను దేవుడు ఆయన పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమరయ ప్రాంతములో, ఆ ప్రాంతములో ఉన్నటువంటి గ్రామాల్లో అనేక మంది ప్రజలు నివసిస్తూ ఉన్నా, అనేక మంది పురుషులు స్త్రీలు ఉన్నా వారెవరిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఒక సమరయ స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమరయ స్త్రీ దేవుని యొక్క ఎన్నికలో ఉంది. యేసు ప్రభువారు వర్తమాన భూత భవిష్యత్ కాలములు తెలిసిన దేవుడు.